V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. రామా ట్యాక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనంలో అసైన్డ్ భూములపై ఫ్రీ హోల్డ్ నిర్లక్ష్య బాధితులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, వారి అవకాశం బట్టి వారు అమ్ముకోవడం కానీ లేదంటే వారికి ఏ రకంగా అయితే మేము చాలా వరకు ప్రయత్నిస్తే అది మధ్యలోనే ఆపేశారు. మాలాంటిగా మరి కూలి పనులకి వెళ్ళాను, మాకు ఎలాగవుతుందండి, దాని మీద మేము ఆధారపడి ఉన్నాము. ఆధారపడి ఎంతగానో మేము ప్రయత్నించినా అవ్వటం లేదండి. అలా కింద సంవత్సరం అవుతుంది అన్నారు, కానీ అది కూడా ఆగిపోయింది. వాళ్ళు కూడా తిరగలేరు, చేయలేరు. ఇంకా వాటి మీద ఇంకా ఎప్పుడు అవుతుందని ఎదురు చూసుకొని ఉంటున్నామండి మేము. అదేదో మీరేదో మాకు ఏదో దయతలిసి మీరు ఏదో చేస్తే మేము ఏదో కొంచెం ఇదవుతామండి. ఎంతమంది ఉన్నారండి? మాకు మా అన్నయ్యలు ఉన్నారండి, మా పిల్లలు, మా చిన్నాన్నండి, మా పిన్ని, మా ఇంకా ఉన్నామండి, చాలామంది ఉన్నామండి ఇక్కడ అందరమే. ఆయన బాధన మనసులో ఉంటుంది. మీతో పూర్తి చెప్పలేకపోయినా సరే సంఘపరంగా జరిగింది ఏంటంటే, సుమారు ఎలా లేదన్నా సరే ఆ మండలంలో దర్దాపు ఎస్ఎండ్ భూమి కలిగిన వాళ్ళు 250 నుంచి 300 వరకు ఉన్నారండి కుటుంబాలు. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అది కొండపారంబోకే పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా మీరు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కానీ, అలాగే జీడి మామిడి మొక్కలు వేసుకోవడానికి కూడా పనికిరాదు. ఒకవేళ జీడి మామిడి మొక్కలు అప్పులు చేసి వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ అడుగు పనులు వచ్చి వాటిని శుభ్రంగా లాగేస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే వాటర్ సదుపాయం లేదు, బోరువెల్ వేసినా సరే నీరు రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను చేసిందంటే గత ప్రభుత్వం 596 జీవో ప్రకారంగా ఎస్ఎండ్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో కొన్ని 100 ఎకరాలు చాలామంది కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఏదైతే దాని మీద అప్పుడున్న ప్రతిపక్షాలు ఆందోళన చేయగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఇప్పుడు మేమంటున్నామంటే చాలామంది ఆ రిజిస్ట్రేషన్ అయ్యి భూములు అమ్ముకొని, ఎకరం భూములు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం భూమి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలు బాగుపరుచుకొని వాళ్ళ అప్పులు తీర్చుకున్నారు, వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకున్నారు. మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే మాకు ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము 1 ఎకరం అమ్ముకొని ఇంకో ఎకరం కూడా సాగు చేసుకునే ఏర్పాటు చేస్తే మేము పొందుతామనే ఆలోచనలో ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, మీరు కమిటీ చేశారు, అవతలు జరిగా అన్నారు, అవతలు జరిగేటంటే అతను సరిచేయండి. మిగతా పేద ప్రజలకు మీరు న్యాయం చేయాలి తప్ప దాన్ని సంవత్సరాలు వదిలేయడం వలన వాళ్ళు తరతరాలుగా భూమి అయితే మా చేతిలో ఉంది, కానీ ఆ భూమి మాత్రం పండించే అవకాశం లేదు. కాబట్టి పండించుకోవడానికి మీరు ఏమైనా అవకాశం ఇస్తామండి, లేకపోతే అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి. కానీ దాని మధ్యస్థాయి గురించి వల్ల వాళ్ళు మానసికంగా వేదన పడుతున్నారు, కూలి పనులు చేసుకొని ఇంకా దరిద్రంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎస్సీలకి అభివృద్ధి చేయాలనుకున్న ఆ అభివృద్ధి బాటలో ఆ డీఫార్మ్ పట్ట ల్యాండ్లెస్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని మీరు కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.